జనవరి చివరి వారం నుంచి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తారు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక్కొక్క జిల్లాలో గడపబోతున్నారు. మొత్తం ప్రతి వారం 2-3 రోజుల పాటు ఒక్కొక్క జిల్లాలో కేటాయించబోతున్నారు. ఇది ఇంతకు ముందే మాట్లాడుకుంది. అయితే పవన్ కళ్యాణ్ దానికి పోటీగా అనాలా, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం హోదాలో అనాలా, ఏదైనా సరే పక్కన పెడితే నెలకి 14 రోజులు జనంలోనే ఉండాలనుకోవడం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. ఓ రకంగా చెప్పాలంటే జగన్కి కౌంటర్ అవుతుంది. జగన్ వారానికి 3 రోజులు లెక్కేసుకుంటే 4 వారాలు 4 3 12. కాబట్టి ఈయన 14 రోజులు, ఇంకో 2 రోజులు ఎక్కువ ఉంటారు. రెండవది డిప్యూటీ సీఎం ఓవరాల్గా తన పేషీ స్టాఫ్తో సహా జనంలోకి వెళ్తానంటున్నారు. అక్కడే ఉంటాను, కొన్ని ఇంటీరియర్ రూరల్ ఏరియాల్లో ఉండి మరి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు అంటే తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం. ఇప్పటికి ప్రభుత్వ పాలనా విధానం ఎట్లుంటుందో అవగాహన చేసుకున్నా, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో అవగాహన చేసుకుంటున్నాను. ప్రజల సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఏంటి అన్నది అవగాహన చేసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. చాలా మంచిది. ఒక పాలకుడికి అది తక్షణ అవసరం. వాస్తవంగా జగన్కి కానీ రాజశేఖర రెడ్డికి కానీ అది ఫెచ్చింగ్ అయింది ఏంటంటే పాదయాత్రలు. చంద్రబాబు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జనంలోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత పాదయాత్ర చేసి ఆయన కూడా జనంలో తిరిగినప్పుడు జనాలకు సంబంధించిన రియల్ ప్రాబ్లమ్స్ని తెలుసుకున్నప్పుడే దానికి పరిష్కారాలు ఏంటి, అసలు అవి మనకు పట్టవు అనుకున్న దాని నుంచి ప్రభుత్వపు బాధ్యత అని తీసుకున్నటువంటి అంశాలు గుర్తుకు తెచ్చుకోండి. పింఛన్లు, అలాగే పింఛన్లు ఇవాళ రోజున ఇన్ని లక్షల మందికి వస్తున్నాయి అంటే ఈ పాదయాత్ర పుణ్యమే. రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఏరియాల్లో స్కూళ్ళు బాగు చేయటం, ఏరియాల్లో ఆసుపత్రులు బాగు చేయటం, ఇవన్నీ పాదయాత్ర సందర్భంగా స్థానిక ప్రజలు అడిగేటటువంటి తమ అసలు బాధలు చెప్పుకునేటప్పుడు కనిపించినటువంటి వాటి కారణంగానే జరిగినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తానంటున్నారు కాబట్టి మరికొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రయత్నం.